తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో దొంగతనంపై తనకేమీ సంబంధం లేదని పూమన కరుణాకర్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. పూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా చైర్మన్ గా ఉన్న సమయంలోనే పరకామణిలో అక్రమాలు జరిగాయని భానుప్రకాష్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎస్ఐ స్థాయి అధికారితో విచారణ జరిపించినా దొంగతనం వివరాలు మొత్తం బయటకొస్తాయని అన్నారు. నాకు సంబంధం లేదు, అవగాహన లేకుండా మాట్లాడారు, నేను అటెండ్ అధ్యక్షుడు కాదు అంటున్నారే. కేసు 29/4/2023 ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు కదా మీరు. ఛార్జ్ షీట్ 35/2023 ఆ రోజు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు కదా. లోక్ అదాలత్లో ఏ రోజు రాజీ అయింది 9/4/23 ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? టీటీడీ అధ్యక్షులు ఉన్నారు కదయ్యా. మొత్తం 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాలని అంతా మీరై జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ అధికారులే అంతా నడిపించిన రోజు ఇది చెట్టు కింద పనిచేయదు. కరుణాకర్ రెడ్డి గారు సెటిల్మెంట్ 40 కోట్లకు జరిగిందా 400 కోట్లకు జరిగిందా? రాబో 2-3 రోజులు ఇంకా మీరు సెన్సేషన్ వార్త కూడా వింటారు. ఉన్నాయి, ఇంకా 2-3 ఇష్యూస్ ఉన్నాయి. మేము పూర్తి సాక్ష్యాధారాలతో పాటు ప్రజల ముందు భక్తుల ముందు పెట్టాం. నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావే సెటిల్మెంట్ అయిన రోజు నువ్వు ఎందుకు మీడియాకి చెప్పలేదు? నా మీద సిబిఐ అంటే మీ నాయకుడి మీద సిబిఐ వేశారని మీ మీద కూడా సిబిఐ వేయాలా? ఎస్ఐ స్థాయి అధికారి విచారణ చేస్తే చాలు, మీకు సిబిఐ అవసరం లేదు. మొత్తం ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది మొత్తం బయటపడిపోతుంది. కరుణాకర్ రెడ్డి గారు అంటే నీ చుట్టుపక్కల వాళ్ళందరూ జైల్లో ఉన్నారని నేను కూడా జైలుకి వెళ్ళాలని చెప్పి ఏదైనా కోరుకుంటే తొందరగా తీరుతుంది అది కూడా.